అమ్మాయి వస్తుందిరా. రాని రాని నేను చూసుకుంటాగా. ఏ ఆగు, నీకోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? మా వాడికి ఈ రోజన్నా ఐ లవ్ చెప్తావా, లేకపోతే ముద్దు పెట్టించేయమంటావా? పికప్ చేసుకోవడానికి వస్తానా కదా, ఆ మాత్రం వెయిట్ చేయలేవా? వీళ్ళంతా ఎవరు? నీ ఫ్యాన్సా? లేదన్నా, గణేష్ చంద్ర అడగడానికి వచ్చినామే. అయిపోయింది కదా, బయలుదేరండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. నా పేరు బాలు. మధు. మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? పర్లేదు. సార్ 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 ఏంట్రా నీ బాధ? బార్బర్ షాప్కి వెళ్ళాలి సార్. బొచ్చు బాగా పెంచుకొని వెళ్ళరా. బాలేదురా, బాలేదు. ఒక అమ్మాయి కోసం నేను ఇలా తిరగడం అస్సలు బాలేదు. అదేంటోరా, ఆ అమ్మాయిని చూడగానే అలాగే చూస్తుంటూ పోవాలనిపించింది. తను నా కోసమే పుట్టినట్లు, ఏ అమ్మాయిని చూసినారా అని ఫీలింగ్. ఆ అమ్మాయిని చూడగానే నాలో ఏదో వైబ్రేషన్స్. నలుగురిలో నువ్వున్నా నీలో నిన్ను లేకుండా చేసేదేరా ప్రేమంటే. దీన్నే ప్రేమంటారు. ఆపరా. హాయ్ బంగారం. హాయ్ రబుజీ. నిన్న మిస్డ్ కాల్ ఇస్తే కాల్ చేయలేదేంటమ్మా? మిస్డ్ కాలా? నాకెప్పుడిచ్చావు? నిన్న వాట్సాప్లో. వాట్సాపా? రేపేంటో గుర్తుందిగా? సూర్యుడు పగలు మర్చిన, చంద్రుడు రాత్రి మర్చిన, నేను నీ పుట్టినరోజు మర్చిపోను బంగారం. ఎక్కడుందో, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో. ఎంతసేపు వెయిట్ చేయాలి? క్లాస్కి టైం అవుతుంది. ఒక్క నిమిషం ప్లీజ్. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. హాయ్ రా. హాయ్ రా. హాయ్ శాంతి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అన్నట్లు మీకు పరిచయం లేదు కదా, బాలు, రాజేష్ బెస్ట్ ఫ్రెండ్. మనకి పరిచయం అవసరం లేదనుకుంటా. అవును, చూస్తున్నా. మామా ఏదో ఒకటి మాట్లాడరా. కోక్కో నేను చూసుకుంటాగా. అన్నట్టు మధు, పొద్దున్న లేచి ఏం చేస్తారు? కళ్ళు తెరిచి చూస్తా. ఏసిందిరా. యాక్చువల్లీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? కొంచెం గట్టిగా కొట్టినట్లున్నారు. ఓ, తెలిసిపోయిందా?
హలో. Many more happy returns to Shanti. థ్యాంక్ యూ. హూ ఇస్ దిస్? This is Arun. సారీ, ఐ డోంట్ నో. కానీ మీరు నాకు తెలుసు. ఏం తెలుసు నా గురించి? పేరు శాంతి, బయట మాత్రం అశాంతి. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్, ఈవినింగ్ యోగా, ఫ్రైడే ఫాస్టింగ్, సండే షాపింగ్. ఇంకా సంపూర్ణేష్ బాబుకి పిచ్చి ఫ్యాన్. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సింది. చాలా ఇంకా చెప్పమంటారా? హౌ ఇస్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వేర్ దెర్ ఈజ్ ఎ లవ్. ఓ ఓకే, ఐ కాల్ యూ లేటర్. మామా చెప్పరా. అది చెప్పు. మామా, మీ ఇంటి కొబ్బరి చెట్టు పై నుంచి చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు బాగా కనపడతారంట. చెప్పనే లేదు. అక్కడ నుంచి 2 రోజులు వదిలేసి చూడరా, మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా కనిపిస్తారు. ట్రై చేసి చూడు. అబ్బో, అన్నోన్ నెంబరా? అరే మామ, బండి పక్కన ఆపరా. రే రాజేష్, ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నీతో మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? హలో హలో హలో, మీరెవరితో మాట్లాడి ఎవరు అనుకుంటున్నారు? ఒకసారి చూసుకోండి. హే, నీకు ఇంకా కోపం పోలేదా నా మీద? ఐఎమ్ రియల్లీ సారీ రా. నువ్వెంత చెప్పినా నీ మీద కోపం తగ్గదు సుజాత. రే రారా బాబు. ఒక్క నిమిషం మామ, ఒక్క నిమిషం. సుజాత ఎవర్రా? ఇడియట్, నేను పూజితాని. ఇగో ఇప్పుడు నీకు కూడా కోపం వచ్చింది కదా? ఎలక ఎత్తుక్కుంటూ వచ్చి బోన్లో పడడం అంటే ఇదేనేమో. స్టూపిడ్, నువ్వు ఎప్పుడు ఇంతే, ఇలాగే చేస్తూ ఉంటావు. అస్సలు మారలేదే. నువ్వు కూడా ఏం మారలే పూజిత. ఎంతసేపు రా, నేను వెళ్ళాలి. నేను మళ్ళీ కాల్ చేస్తా, ఓకేనా? ఓకే, నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. సరే సరే, బాయ్.
చెప్పురా. అబద్ధాలు నిచ్చెనెక్కుతూ ఆకాశంలోకి వెళ్తున్నావు. అక్కడి నుంచి జారావంటే నువ్వు వచ్చి పడేది పాము నోట్లోనే. చెప్తున్నా, నీ ఇష్టం. బాగా చెప్పారా, థ్యాంక్ యూ. అరే రేయ్ రేయ్ రేయ్, ఇప్పుడు డ్రాప్ చేయడానికి ఏదో దొరుకుతాడు. ఛీ. వీళ్ళేంటి ఇక్కడ? ఛ, ఈ మగాళ్ళంతా ఇంతేనే. అందం చూసి ప్రేమించే మగాడు మోజు తీర్చుకొని వెళ్ళిపోతాడే, అదే మనసుకి నచ్చి వెంటపడే మగాడు చచ్చే వరకు మన తోడుంటాడు. పదవే, అయిపోయాడు ఈరోజు వాడు. నీకన్నా స్వీటా? ఏంటి ఇక్కడ? ఏంట్రా మాట్లాడవు? నోరు పడిపోయిందా? నిన్నేరా, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అంటే శాంతి, కొంచెం ఇంపార్టెంట్ ఫోన్, అందుకే. అంటే నేను ఇంపార్టెంట్ కాదా? అబ్బో, ఎందుకు కాల్ చేస్తే కట్ చేస్తున్నావు? కొంచెం బిజీగా ఉన్నారా? అంటే ఫ్రీగా ఉంటే మాట్లాడుతావు, బిజీగా ఉంటే మాట్లాడవా? అంతా నీ ఇష్టమేనా? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఇప్పుడు ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు? చాలా ఆపిక నీ నాటకం. చా, చెప్పినావిందు. నీ బుద్ధి నాకు తెలుసు. ఆ అమ్మాయిని చూడగానే నీలాంటి అమ్మాయి భూమి మీద ఉంటుందా? నువ్వే నా ప్రపంచం, నువ్వు లేకుండా నేను బ్రతకలేనంటూ కబుర్లు చెప్పి చివరికి కాంటాక్ట్ లో లేకుండా నెట్టేస్తారు. ఏంటే వాగుతున్నావు? మీరు మాత్రం తక్కువ తిన్నారా? అమ్మాయిలకు ఐ లవ్ చెప్పంగానే ఒప్పేసుకుంటారా? కొన్నేళ్ళు ఫ్రెండ్షిప్ చేద్దామంటారు, ఆ తర్వాత షాపింగ్ తీసుకెళ్ళమంటూ, బ్యాగులు మోయమంటూ, అక్క వాళ్ళ ఇంటికంటూ, బుజ్జి కుక్క పిల్లను హాస్పిటల్ తీసుకెళ్లాలంటూ, అలా లాంగ్ డ్రైవ్ అంటూ, ఇలా ఎన్నెన్నో మొగాల్ని పీల్చి పిప్పి చేసి పారదొప్పుతున్నారు కదా. ప్రపోజ్ చేయగానే పడిపోవడానికి పవన్ కళ్యాణ్ ఫేస్ మరి. మీకు ఎలాంటి వాళ్ళు కావాలో మాకు తెలిసే. ఒకప్పుడు అబ్బాయిలు అందంగా ఉండాలని, చూడ్డానికి బాగుండాలని, గ్రీకు వీడియోడై ఉండాలని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మొగాడైతే చాలు అనుకుంటున్నారు కదే. వాడి క్యారెక్టర్ ఏంటో కూడా చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు కదా. ఏంట్రా అంతలా ప్రేమించుకొని ఇప్పుడేంటిలా? ఓకే, ఇట్స్ ఓవర్, బ్రేకప్. ఏ శాంతి, బ్రేకప్ ఏంటి శాంతి? ఏం మాట్లాడుతాను మీరు? నా మీద వీడికి ప్రేమ తగ్గిపోయింది. పూజిత అన్న అమ్మాయి పరిచయం దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. పూజిత ఎవర్రా? అవునే మాట్లాడుతున్నాను, అయితే ఏంటి? ఆ పూజిత ఎవరో కాదురా, నేనే. నీ క్యారెక్టర్ తెలుసుకుందామని ఫోన్ నెంబర్ మార్చి పేరు మార్చి మాట్లాడుతున్నాను. ఏంటే నువ్వు సీతాదేవులకి మాట్లాడుతున్నావు? నువ్వు అరుణ్ గారితో మాట్లాడ నాకు తెలియదు అనుకున్నావా? అరుణ్ ఎవరే? అవునరా, మాట్లాడతా. నీకెందుకు? అరుణ్ గారిని నేనేనే. ఆపండ్రా. ఛీ, ఇదొక ప్రేమనంటరా? మిమ్మల్ని చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది. నిజమైన ప్రేమకు ఎప్పటికీ బ్రేకప్ ఉండదు. కానీ మీ దృష్టిలో ప్రేమ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకోవడం, బ్రేకప్ చెప్పడం. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా మనం ప్రేమించాలి, లేదా మనం ప్రేమించట్లేదని ఒప్పుకోవాలి. ప్రేమ అంటే మనిషిని చూసి పుట్టేది కాదురా, మనసుని చూసి పుట్టేది. అటువంటి ప్రేమను చూడాలంటే ప్రేమను ప్రేమించి చూడండిరా, తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటో. ప్రేమ అంటే మనిషిని చూసి పుట్టేది కాదురా, మనసుని చూసి పుట్టేది. అటువంటి ప్రేమను చూడాలంటే ప్రేమను ప్రేమించి చూడండిరా, తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటో.
హలో. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న, మీరెలా ఉన్నారు? నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో చెప్పనా? త్వరలోనే మన ఇంట్లో పిప్పిపి డుమ్ 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 నా బంగారు తల్లి పెళ్లిపీట లెక్కబోతోంది. పూజారి గారితో మాట్లాడి పెళ్లి డేట్ ఫిక్స్ చేశాం. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి వచ్చి. అలాగే నాన్న. హాయ్ రా. చెప్పు. నీకో గుడ్ న్యూస్. ఏంటే, పెళ్లిగానే ఫిక్స్ అయిందా ఏంటి? అవును, కానీ నాకు కాదు, మా ఫ్రెండ్ మధుకి. అదేంటి, మొన్న సిటీకి వచ్చింది, నిన్న జాబ్ వచ్చింది, అప్పుడే పెళ్ళంటే? అక్కడ ఎంగేజ్మెంట్ అయిన తర్వాతే తన సిటీకి వచ్చింది. అయినా నువ్వేంట్రా అంత షాక్ అయ్యావు? మరి ఈ విషయం బాలుకు తెలుసా? తెలుసు అనుకుంటా. మరి బాలు ప్రేమ విషయం మధుకు తెలీదా? బాలు మధుని ప్రేమించడం ఏంట్రా? వాడికి మధు అంటే ప్రాణమే, తను లేకుండా వాడు ఉండలేడు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇప్పుడు ఏం చేద్దాం మరి? నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి బాలు ప్రేమ విషయం మధుకు చెప్పు, నేను బాలు దగ్గరికి వెళ్తాను. వాళ్ళిద్దరు మనని ఎలా అయితే కలిపారో మనం కూడా వాళ్ళిద్దరిని అలానే కలపాలి, ఓకేనా? అలాగే, ఓకే. హాయ్ బాలు, నిన్ను మళ్ళీ కలుస్తానో లేదో తెలియదు. నీతో ఇవే ఆఖరి మాటలు కావచ్చు. నెక్స్ట్ వీక్ నా పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. నీతో గడిపిన క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇక్కడేం చేస్తున్నావురా? అక్కడ మధు ఇంకోని పెళ్లి చేసుకోబోతుంటే. ఇంత తెలిసి కూడా ఇలా ఎలా ఉంటున్నావురా? నాకు ప్రేమించడం తెలుసు కానీ ప్రేమించు అని అడగడం తెలీదురా. అలా అడిగితే వచ్చే ప్రేమ వద్దురా. అలా అని చెప్పి మధు లేకుండా ఉండగలవా? ఒక్కోసారి మన ప్రాణంగా ప్రేమించిన వారిని వదిలేయక తప్పదురా. ఎందుకంటే వారి సంతోషం ముందు మన బాధ చాలా చిన్నదిరా. నీకేం పిచ్చి పట్టిందారా? పదరా వెళ్దాం రా. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేరా. మధు, ఏం చేస్తున్నావు? ఇంటికెళ్ళిపోతున్నా. ఇంటికెళ్ళేం చేస్తావు? మా నాన్న చెప్పినోని పెళ్లి చేసుకుంటా. ఆ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టం లేదు, కాకపోతే మా నాన్నకి ఎదురు చెప్పలేను. అలా అని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా? మరి బాలు పరిస్థితి ఏంటే? కరెక్టే, బాలు అంటే నాకు ఇష్టమే, కానీ బాలుకి నేనంటే ఇష్టమో కాదో. అయ్యో మధు, బాలు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఏం చెప్తున్నావే నువ్వు? అవును, తనకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నాకెందుకు చెప్పలేదు? ఏదో ఒకటి చెయ్యి మధు. ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం లేదు.
నువ్వు గడిపే ప్రతి క్షణం నా కోసమే అయితే, నువ్వు ఎదురు చూసే చూపు నా కోసమే అయితే, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నా కోసమే అయితే, నా జీవితం నీకే అంకితం. నీ మధు. రే లెటర్ మధు ఇచ్చిందా? ఇప్పుడు ఎక్కడుందిరా తను? వెళ్ళిపోతుందిరా. వెళ్దాం పదరా. అమ్మలా ప్రేమను పెంచుతావా? గుండెల్లో పెట్టుకొని దేవతలా చూసుకుంటాను. నాన్నలా ప్రేమిస్తూ తోడుగా ఉంటావా? ప్రతి జన్మకి నీతోడే కోరుకుంటా. బ్రేకప్ అయితే ఎలా ఉంటుంది తెలుసా? అవును, చాలా బాధగా ఉంటుంది. బొంగేం కాదు, ఒక్కరోజు రావాల్సిన బ్యాటరీ 3 రోజులు వస్తుంది అంతే.